తనలో యేసయ్యా నీ కృపాధారమే నా వేదనలలో చలించని నీ కృపాధారణ నా వేదనలలో చలించని నీ కృపాధారణ నా గీతారాధనలో ఆధారమే చప్పట్లు కొట్టుకుని దేవుని మనం అయిపోతాం. కృపానాలో వ్యర్థము కాలేదు ఈ కృపావాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో బలవానివ్వలేదులే ఈ కృపానాలో వ్యర్థము కాలేదు ఈ కృపావాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో బలవానివ్వలేదులే నీ కృపణాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టుని నీ కృపణాలో అత్యున్నతమై నీలో నన్ను అంటుకట్టుని నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా యేసుకు ముళ్ళ కిరీటం భుజములపై సిలువ భారం భుజములపై సిలువ భారం అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే సిలువ మోయుచు సిలువ మోయుచు ప్రీతుల వెంట రక్తధారలే నిన్ను తడిపెను ఆ ప్రజలారా ఏడువకండి నా ప్రజలారా ఏడువకండి మీకోసమే ప్రార్థించండి మీకోసమే ప్రార్థించండి అడుగడుగున రక్త బిందువులే అణువణువున కొరడ దెబ్బలే కలువరిలో నా ఈ రూపమే కలిగిపోయెను నా యేసయ్యా కలువరిలో నా ఈ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా చివరి రక్త బిందువు లేకుండా
గారిని, సువార్త రాజు గారిని మన మధ్యలోనికి ప్రభు తీసుకొని వచ్చారు. మరి ఈ దినం దేవుని సన్నిధిలో మనం ఎంతో సంతోషముతో ఆత్మీయంగా ప్రభుని కనపరుచునట్టు ఉన్నాము. మరి ఈ సమయంలో మరి ఎజ్రా శాస్త్రి గారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. వారు మరి కొన్ని ప్రత్యేకమైన పాటలతో మన మధ్యలో ప్రభుని ఆరాధించనట్టు ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికంటే ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి పెద్దవారు బోధాల సామ్యాలు గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇంతవరకు పాడినటువంటి పాటలు దేవుని సన్నిధిలో దీవెనకరంగా మహిమకరంగా ఉన్నట్లుగా తెలుస్తున్నాం. కృపగల దేవ, మహిమగల మా రాజా, రాజులకు రాజు అయిన యేసు నాయన, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. గత రోజు నిన్నటి దినము జరిగినటువంటి ఈ సువార్త కూడికల ద్వారా ప్రభువా, దేవుని విశ్వాసిగా దేవుని యేసయ్యను స్వరక్షకునిగా అంగీకరించిన విశ్వాసికి ఒక భాష, ఆయన్ను కొనియాడి ఆయన కీర్తించే భాష. హల్లెలూయా చెప్పడంలో తప్పలేదు, మనం ఏమేమి పాపం చేయట్లేదు. అయితే దేవునికి మహిమ ఆ మాట అనడం వల్ల మనకు ఒక గుర్తింపు, ఐడెంటిఫికేషన్. యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క సహోదరుడు సహోదరుడి బహిరంగ గట్టిగా చెప్పాల్సిన, మనసులో చెప్తున్నా పర్వాలేదు. హల్లెలూయా అంటే దేవుని మహిమపరచడం. మనం పాట పాడతాం హల్లెలూయా స్థితి మన స్టైల్గా, కానీ హల్లెలూయా అనడానికి మనకు నోరు రాదు. ఎందుకంటే పాట స్టైల్ ఉంటుంది కదా, మంచి రిథం, మంచి బీట్. కాబట్టి నేను ఎవరిని విమర్శించినట్టు రాదు, కానీ ఒట్టి సమయంలో మనుషులతో మాట్లాడేటప్పుడు మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీ వెను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీ వెను తీరుగా, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీ వెను తీరుగా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీ వెను తీరుగా. నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును, నీ వెను తీరుగా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీ వెను తీరుగా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీ వెను తీరుగా. మా కలలు పంగా అరుదించిరా మనసైన దేవా,
గీతి నీకు అర్పింతు స్వామి అరుదించి రావా కరుణాలవా స్తుతి గీతి నీకు అర్పింతు స్వామి అరుదించి రావా అనురాగరాశి పరలోకవాసి నీ నామమెంతో మధురంబు దేవా మనసైన దేవా మమ్మేలుకోవా మా కలలు పండ అరుదించిరా మనసైన దేవా. ఎంతో అమూల్యమైన సమయంలోకి వచ్చినాం. ఇక్కడ సమయం చాలా తక్కువగా ఉంది. మనకు అత్యంత ప్రియులైన సువార్తరాజు గారు ఉన్నారు. రాత్రి చాలా చక్కగా విశ్వాసం గురించి మనతో చెప్పారు. ఈ రాత్రి కూడా ఎంతో అమూల్యమైన మాటలు మనకి వినిపించబోతున్నారు. అయితే కొద్ది నిమిషాలు, ఒక 10 నిమిషాలు మాత్రము కొన్ని మాటలు, దేవుని మాటలు మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. చూడండి, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే మనము పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో మన దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ప్రేమ లేని చోట ప్రార్థన ఉండదు. ప్రేమ లేని చోట విధేయత ఉండదు. ప్రేమ లేని చోట ఏది చేయడానికి మనస్సు ఉండదు. చూడండి, మన యొక్క జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే మన తల్లిదండ్రుల మీద మనకు ప్రేమ ఉంటే ఏదైనా వినగలుగుతాం, చేయగలుగుతాం. లేనట్లయితే ఆ విధంగా చేయడము సాధ్యము కాదు. అదే విధంగా పరలోకపు తండ్రి అయిన దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆయనను మనము ప్రేమించినప్పుడు ఆయన మాటకు విధేయులమవుతాం. యోహాను సువార్త చివరి అధ్యాయంలో ప్రభువు పేతురును అడుగుతూ ఉన్నాడు. ఏమని అంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నిజముగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? వీరందరికంటే నా పైన నీకు ఎక్కువ ప్రేమ ఉన్నదా? చూడండి, పేతురు యొక్క పరిస్థితిని గమనించిన ప్రభువు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఇదిగో నేను నా యొక్క పనిని, నా బాధ్యతను నీకు అప్పగించాను. నా మీద నీకు ప్రేమ తగ్గింది కనుక నా యొక్క పని ప్రక్కన పెట్టేసి మరలా చేపలు పట్టడానికి వెళ్ళావు అనే ఉద్దేశంతో ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిజమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ మనము కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ ఆ యొక్క వ్యక్తులకు సమీపముగా మనల్ని తీసుకుని వెళ్తూ ఉంది. ఆ సమయంలో వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా మనం వినగలుగుతాం. వాళ్ళ విషయంలో ఏదైనా బాధ కలిగినా కూడా అది ఓర్చుకోగలుగుతాం. అందుకే సొలొమోను సామెతల్లో అంటాడు, ప్రేమ అనేక దోషములను కప్పుతుంది అని చెప్తూ ఉన్నాడు. అదే రీతిగా మన దేవుడైన ప్రభువుని మనము ప్రేమించగలగాలి. ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు మన మీద కనికరము చూపుతూ ఉన్నాడు. ప్రభు మనల్ని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కానీ మనము ప్రభువుని ప్రేమించగలుగుతూ ఉన్నామా? చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా ఉంటుంది అంటే, ప్రారంభ దినాలలో భక్తి చేసే ప్రారంభ దినాల్లో చాలా ప్రేమ ఉంటుంది, చాలా భక్తి ఉంటుంది. ఆ దినాలలో ఎంతో ఉన్నతమైన పరిచర్య చేయగలుగుతారు. ఆ దినాలలోనే ఎంతో ఉన్నతంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతారు, ప్రార్థన చేస్తారు. రాత్రి సమయంలో కూడా లేచి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉంటారు. అయితే ఆ విధమైన ప్రార్థన, ఆ విధమైన భక్తి జీవితము అంతము వరకు ఉంటుందా? లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇదిగో మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా? చూడండి, వాక్యాలను మనం పరిశీలన చేసినప్పుడు
ఆయన ప్రారంభ దినాలలో మనకి ఉన్న ప్రేమ, ప్రారంభ దినాల్లో ఉన్న భక్తి, ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసము చివరి వరకు ఆయన చూచే విధంగా ఉండాలి, ఆయన కనుగొనే విధంగా ఉండాలి. ఆయన మనల్ని చూచినప్పుడు మొదట ఏ విధంగా ఉన్నామో అదే రీతిగా చివరి వరకు కనిపించాలి. అందుకే మలాకీ గ్రంథంలో ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవుడైన యెహోవా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. చూడండి, ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధత, ప్రేమ చివరి వరకు లేనందువలన దేవుణ్ణి ఘనపరచడం మానుకుంటూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధించడం మానుకుంటూ ఉన్నాం, దేవుణ్ణి ఆ ఉన్నతమైన స్థితిలో చూడడము కూడా మానుకొని బలహీనలమై దినదినము దిగజారిపోతూ ఉన్న సమయంలో ప్రభు అంటూ ఉన్నాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనా. చూడండి, వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుతూ ఉన్నాడు. ఏమని అంటే, నేను తండ్రినా? నేను తండ్రిగా మీరు చూస్తూ ఉన్నారా? నన్ను తండ్రిగా భావిస్తూ ఉన్నారా? నేను మిమ్మల్ని ఎంతో ప్రయాసతో కని పెంచుకున్నాను. ఆ యొక్క ప్రయాస మీరు చూచి నన్ను తండ్రిగానే ఘనపరుస్తూ ఉన్నారా అని అడుగుతున్నాడు. ఎందుకంటే మనిషి యొక్క హృదయము రాను రాను చివరికి ఏమైపోతూ ఉంది అంటే, ఆత్మలో బలహీనమైపోయే స్థితిలోకి వస్తూ ఉంది, ఆత్మలో దిగజారిపోయే స్థితికి వస్తూ ఉంది. ప్రార్థన లేదు, ప్రేమ లేదు, పట్టుదల లేదు, ప్రతి విషయంలో నిర్లక్ష్యం వస్తూ ఉన్న సమయంలో ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. ఈ రాత్రి కాలంలో ప్రభువు నిన్ను ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నేను తండ్రినా? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైపోయింది? నీ యొక్క జీవితంలో నీవు ఆలోచన చేయాలి. దేవుణ్ణి నీవు తండ్రిగా, ఆయన్ని నీ హృదయంలోనికి స్వీకరించి ఆయనను నీ తండ్రిగా నీ యొక్క గృహములోనికి చేర్చుకొని ఆయనకు భోజనం పెట్టలేకపోతే, ఆయన్ని ఆరాధించలేకపోతే, ఆయన్ని ఘనపరచలేకపోతే నీ యొక్క జీవితము ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉందో నీవు గమనించాలి. యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు అడుగుతూ ఉన్నాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు. చూడండి, దేవునికి ఘనత ఇవ్వడం లేదు, ఆయనకి భయపడడం కూడా లేదు. మన యొక్క జీవితంలో మనం పరిశీలన చేయాలి. ఆయన్ని తండ్రిగా మనము ప్రేమించాలి, ఆయనను తండ్రిగా మనము ఆరాధించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. ఆయనను ఉన్నతమైన స్థితిలో మొదట ఎలా చేర్చుకున్నామో అదే పరిస్థితిలో చివరి వరకు చూసుకోగలగాలి. ప్రభువుని మొదట దినాల్లో చాలా ఉన్నతమైన స్థితిలో చూస్తూ ఉంటాం. ప్రభువుకు చెప్పకుండా ఏమి చేయలేము, ఆయన్ని అడగకుండా ఏమి చేయలేము, ఆయనతో మాట్లాడకుండా ఏది చేయలేము. కానీ చివరకు ఏమైపోతూ ఉంది, ఏ విధమైన పరిస్థితిలోనికి వెళ్తూ ఉన్నాం? దేవుణ్ణి ఘనపరచడము, దేవుణ్ణి ఆరాధించడము బలహీనమైపోతూ ఉన్న సమయంలో ప్రభు ఈ రాత్రి మనల్ని అడుగుతూ ఉన్నాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనా. యేసు ప్రభు మాట్లాడుతుంటున్నాడు, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవాలను. ఆ విధంగా ప్రేమించలేకపోతే ఆయన్ని ఘనపరచలేము, ఆ విధంగా ప్రేమించలేకపోతే ఆయన్ని ఆరాధించలేము, ఆ విధంగా ప్రేమించలేకపోతే పూర్ణత అనేది లేకపోతే ఏదో కొంత మాత్రమే ప్రేమించుతూ ఉన్నట్లయితే పరిపూర్ణంగా ప్రభువుని ఆరాధించలేము, ఘనపరచలేము. కాబట్టి ఈ రాత్రి కాలంలో వాక్యం వింటూ ఉన్న నీవు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నావా? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావా? ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నావా? ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నావా? పరిశీలన చేసుకోవాలి. ప్రభు మనతో అంటూ ఉన్నాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైపోతూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఈ రాత్రి కాలము ఆలోచన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క మాటలను పరిశీలన చేద్దాం. దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించగలుగుతూ ఉన్నామా? పూర్ణ మనసుతో ప్రేమించగలుగుతున్నాం. ఆ విధమైన పరిపూర్ణమైన ప్రేమ మనలో ఉన్నట్లయితే పేతురు వలె మనము వెనుకకు చూడము,
పేతురు వలె మన యొక్క స్వంత విషయాల గురించి ఆలోచన చేయం. ప్రభు నీతో ఏది చెప్తాడో అదే నీవు పరిపూర్ణంగా చేయగలుగుతావు, కానీ ఇంకొక దానిని నీకు చేయడానికి నీవు ఇష్టపడవు. కాబట్టి ఈ రాత్రి కాలంలో నీ యొక్క హృదయము ఎలా ఉంటూ ఉంది, దేవుని మీద ఉన్న ప్రేమ ఏ విధంగా ఉంటుందో గమనించుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో వాక్యము విన్నా, ఈ కొద్ది మాటలు విన్నా మనము పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని ప్రేమించినట్లు, ఆయన్ని ఘనపరిచినట్లుగా ఆ చివరి వరకు, ప్రారంభము నుండి చివరి వరకు ఒకే విధమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించే విధంగా మనల్ని సిద్ధపరచుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో నేను ఒక దినాన ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఇదిగో నీ యొక్క పరిచర్య ఉన్నతంగా చేయలేకపోతూ ఉన్నాం, అనేక ప్రాంతాలకు వెళ్ళలేకపోతూ ఉన్నాము అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాతో ఏమని మాట్లాడాడంటే, పరిపూర్ణ హృదయంతో నన్ను ప్రేమించకుండా, పరిపూర్ణ హృదయంతో నన్ను ఆరాధించకుండా, నాతో మాట్లాడవలసిన సమయాన్ని నాకు వినియోగించకుండా మీరు పరిచర్య, నా యొక్క సేవ చేసినా కూడా అది వ్యర్థమే అని చెప్పారు. కాబట్టి ఆ దినము నుండి ఈ దినము వరకు ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నాం. పరిపూర్ణమైన ప్రేమ ఉన్నదా లేదనేది మేము గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో వాక్యము వింటూ ఉన్న మీరు కూడా దేవుని పరిపూర్ణమైన హృదయముతో, పరిపూర్ణమైన మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నారో లేదో ఈ రాత్రి పరిశీలన చేసుకొని, ఆ విధమైన ప్రేమ లేకపోతే, ఆ విధమైన ప్రేమ లేకుండా బలహీనమైపోతే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. సమయం కొంచెమే ఉంది కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క కొద్ది మాటలు ఆయన ఆత్మ ద్వారా మనలను సిద్ధపరిచి ఈ మాటల ప్రకారము మనము జీవించినట్లుగా, పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమించినట్లుగా మనల్ని సిద్ధపరచినట్లు ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. పరిశుద్ధుడి వగ తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ రాత్రి కాలం